ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేవుడు ప్రత్యేకించి వెతుకుతున్నాడు. దేనికోసం వెతుకుతున్నాడు అని అంటే, ఓ సందు బద్దలైపోయింది అని, గోడ ఒకవేళ ఒక పట్టణాన్ని కాపాడే ప్రాకారం, మన ఇంటి చుట్టూ ఉండే ప్రహరీ లాంటిది, అది పట్టణం అంతటినీ కాపాడే ఒక ప్రాకారం ఉంటే, ఆ ప్రాకారం కాస్త ఎక్కడో ఒక చోట బద్దలై అది ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది కాస్త బద్దలైపోయిన కారణం చేత అవతల నుంచి యువతలకి, యువతల నుంచి అవతలకి మనుషులు పోయే ఆ అవకాశం అది కల్పించింది. ఒకవేళ దాన్ని గనక చూసి ఎవరైనా శత్రువులు అందులోకి ప్రవేశించే అవకాశం కలుగుతుంది. శత్రువులు ఎవరైనా అందులో నుంచి లోపలికి వెళ్ళే అవకాశం కలుగుతుంది. అందుకని ఏం చేయాలి? అక్కడ ఎవరైనా కాపలా వాళ్ళు ఉంటే, అక్కడ ఎవరైనా నిలబడి, ఎవరైనా వస్తే గనక వాళ్ళని నిలువరించడానికి, వాళ్ళని ఎదుర్కోవడానికి, లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవటానికి ఎవరైనా ఉండదలిస్తే బాగుండేది అనేది అక్కడ ఆలోచన. అలా ఉండటానికి ఎవరైనా దొరుకుతారేమోనని చూడండి మళ్ళీ ఆ మాట, ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన ఆ సందులో నిలబడాలి అని కోరుకుంటున్నాడు. ఆ సందులో నిలబడడానికి ఎవరు తగినవారు అని నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా నాకు కనబడలేదు. దేవుడు నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా నాకు కనబడలేదు అనే మాట చెప్పే సందర్భంలో ఆయన ఎంత దుఃఖపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఆయన ఉద్దేశం ఏంటి? పట్టణానికి ప్రాకారం ఉంది, ఆ ప్రాకారం బద్దలైంది. దేవుడు అంతగా బాధపడుతున్నాడు అని అంటే, బద్దలైపోయిన ఆ ప్రాకారపు సందులో నుంచి లోపలికి ఎవరూ రాకూడదని ఆయన ఆశిస్తున్నాడు. ఎవరైనా లోపలికి వస్తే ఆ లోపల ఉన్న వారిని వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, లోపల ఉన్నవారు నాశనం కాకూడదు అనేది ఆయన ఉద్దేశం. లోపల ఉన్నవారు క్షేమంగా ఉండాలి అనేదే దేవుని ఉద్దేశం. కాబట్టి ఎవరినైనా తెచ్చి అక్కడ పెట్టాలి అనుకుంటున్నాడు ఆయన. ఈ భూమి మీద కట్టబడిన గొప్ప కట్టడాల్లో ఒక కట్టడం చైనా వాల్ అంటాం. చైనా వాల్ చాలా సంవత్సరాల తరబడి వేల సంఖ్యలో వ్యక్తులు ఆ గోడను కట్టారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకోవటం కోసం, ముఖ్యంగా మంగోలియన్స్తో వాళ్ళకి ఎక్కువ యుద్ధాలు జరిగేవి. అందుకని అది ప్రొటెక్షన్గా ఉండటం కోసం చైనా వాల్, ది గ్రేట్ వాల్ అని చెప్తాం దాన్ని. 1000 కిలోమీటర్లు ఎలా కట్టారో అర్థం కాదు. విచిత్రం చెప్పనా? ఈ ప్రపంచంలో ఎక్కువ సార్లు దోపిడీకి, యుద్ధానికి గురైన దేశాల్లో చైనా ఒకటి. అంత పెద్ద ప్రొటెక్షన్కి, సంరక్షణ కోసం పెద్ద గోడ కట్టారు, కానీ ఎక్కువ సార్లు అది దోపిడీకి, యుద్ధాలకి గురవటానికి కారణం ఏంటి అని అంటే, కాపల వాళ్ళని మంచి వాళ్ళని పెట్టుకోలేదు. గోడ ఉంది కదా అని చెప్పేసి ద్వారాల దగ్గర మంచోళ్ళు ఉండాలి, యథార్థవంతులు ఉండాలి. ప్రాణం పోయినా మంచిదే, నాకు అప్పచెప్పిన పని యథార్థంగా జరిగించాలి అని నిలబడ్డ వాళ్ళు లేరు అక్కడ. ఆ కారణం చేత చైనా ఎక్కువ సార్లు దోపిడీకి గురవటానికి కారణం ఏంటి అని అంటే, కాపలాదారుల వల్ల. వాళ్ళకి లంచం ఇచ్చేవాళ్ళు, ఆ లంచం తీసుకొని వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుదామనుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ వచ్చిన శత్రువులు ఆ చైనా దేశాన్ని దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. గోడ అయితే ఉంది, గోడ కాపాడలేకపోయింది. ఎవరు కాపాడాలి? గోడ ఉన్నా సరే ఆ గోడ దగ్గర నిలబడిన సైనికుడు యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉండాలి. అతడికి తన దేశం పట్ల బాధ్యత ఉండాలి, ఆసక్తి ఉండాలి, దేశాన్ని గురించి ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఉద్యోగం చేస్తున్నాను అనుకుని ఉద్యోగం మాత్రమే చేసి, ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా ఇన్ని డబ్బులు ఒకేసారి నాకు రావు అని అనుకొని ఆ డబ్బులు తీసుకొని వేరే దేశానికి పారిపోయి వాళ్ళు అక్కడ సుఖంగా బ్రతికేవాళ్ళు
దేశం కొల్లగొట్టబట్టడం జరుగుతూ వచ్చేదనమాట. కనుక ఆ గోడ వాళ్ళని ఎప్పుడూ ఆపలేదు. ఆ చైనా గోడ వాళ్ళని ఎప్పుడు ఆపలేదు. ఎందుకు? కాపలా వాళ్ళు సరిగా లేరు కాబట్టి. సరే, మన విషయానికి సందర్భానికి వస్తే ఇక్కడ ప్రాకారం బద్దలైపోయింది. దేవుడు ఎంత మంచి దేవుడు అని అంటే, ఆయన మనసు నిండా ఏముంది అని అంటే, ఎవరు నాశనం కాకూడదు. ఆయన మనసులో ఉన్నది ఏంటంటే ఎవరు నాశనం కాకూడదు, ఎవరికి నష్టం జరగకూడదు. ఏ ఒక్కళ్ళన్నా మధ్యలో ఉంటే బాగుండు. బాగా ఈ మాటని మనసులో పెట్టుకోండి. ఏ ఒక్కళ్ళైనా ఆ మధ్యలో ఉండి ఏది ఆ బద్దలైపోయిన ఆ గ్యాప్లో ఈ మనిషి ఉండి ఫిల్ చేస్తే నిలబడగలిగితే బాగుండు. దేవుని మనసు అర్థం చేసుకోగలిగితే దేవునితో మనుషులు ఇలా అంటారు, ప్రభువా నేనున్నాను నీకోసం, నేనున్నాను నీకోసం, నేను నిలబడతాను నీకోసం అని మనిషి మాట్లాడతాడు. దేవుడితో ఆ మాట అనగలుగుతాడు. కానీ ఈరోజు మనిషి దేవునితో ఆ మాట అనలేకపోతున్నాడు అని అంటే కారణం ఏంటంటే మనిషిలో ఉన్న స్వార్థపరత్వం, మనిషిలో ఉన్న స్వార్థపూరితమైన ఆలోచన. ఈ స్వార్థపూరితమైన ఆలోచన మనిషిని దేవునికి పూర్తిగా దూరం చేస్తూ వచ్చింది, దేవుని పక్షాన నిలవబెట్టలేకపోయింది. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను పట్టణమును పాడు చేయకుండానట్లు, నేను పట్టణమును పాడు చేయకుండానట్లు నీతిమంతుడు ఒక్కడైనా కనబడతాడేమో, ఆ ఒక్కడు కనపడ్డా నేను ఈ పట్టణాన్ని ఏం చేయకూడదని దేవుని ఉద్దేశం, పాడు చేయకూడదు. నేను పాడు చేయొద్దు అనుకుంటున్నాను పట్టణాన్ని, కానీ నీతిమంతుడు నాకు ఒక్కడు కూడా దొరకట్లేదు. అలాంటి వాడిని నేను ఎక్కడ కనుగొనలేకపోతున్నాను అనేది దేవుని ఆలోచన. దేవుని ప్రతి సందర్భంలో దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే మనుషులు ఎవరూ నశించటం. ఆఖరికి మనం చదువుతాం హెచ్కేల్లో ఈ మధ్యకాలంలో చాలా ప్రస్తావన తీసుకుని వచ్చాయి. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించుట నాకు సంతోషం లేదు. ఇదిగా ఫ్యాన్ బంద్ చేసి ఈ ఫ్యాన్ ఏమో వచ్చి కనుక ఒక్కళ్ళు కూడా లేరు, నేను ఎంత వెతికినా సరే నాకు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు అని దేవుడే స్వయంగా చెప్పిన సందర్భాలని మనం బైబిల్లో చూడొచ్చు. సరే, విషయంలోకి వెళ్దాం. ఈ దేవుని పక్షాన నిలబడటం గురించి, దేవుని పక్షాన నిలబడాలి అనే ఆలోచన గురించి బైబిల్లో చాలా ప్రస్తావనలు తీసుకుని వస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఈ సందర్భంలో ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అని అంటే, మొదటి నుంచి మనుషులు స్వార్థపరులుగానే మిగిలిపోయారు దేవుని సన్నిధిలో. ఆ విషయం దేవునికి బాగా తెలుసు. స్వార్థపరులుగా స్వార్థపరత్వంతో మనిషి నిండిపోయాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్న మనిషిని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, ఒక్కడన్నా యథార్థంగా ఉన్నట్లయితే, ఒక్కడన్నా యథార్థంగా నిలబడినట్లయితే నేను పట్టణాలనే పాడు చేయకుండా ఉంటాను కదా, నేను పట్టణాలనే నష్టపరచకుండా ఉంటాను కదా. ఇది దేవుని ఆలోచన. కానీ మనిషి ఎప్పటికీ దేవుని మనసు అర్థం చేసుకోకుండా, దేవుని మనసుని ఆలోచించకుండా తిరుగుబాటు చేస్తూనే వచ్చాడు మనిషి, తిరుగుబడుతూనే ఉన్నాడు దేవుని మీద. ఇశ్రాయేలీయుల ప్రస్తావన తీసుకుని వస్తూ నెహెమ్యా ఇలా అన్నాడు. 9వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఒకసారి. వారికి బోధించుటకు నీవు ఉపకారాత్మను దయచేసితివి, ఇలా చేశారు. అయినా ప్రజలు ఎలా దేవుడు వారి పక్షాన ఎలా పని చేశాడో చెప్తూ నెహెమ్యా బాధపడుతున్నాడు. అయినా ఈ ప్రజలు ఎలా చేశారంటే దేవుని విషయంలో తిరుగుబడుతూనే వచ్చారు, తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఎక్కడా కూడా దేవుణ్ణి సంతోషపెట్టాల. 95వ కీర్తనలో కూడా 10వ వచనంలో కూడా ఆ మాటను మనం చదువుతాం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన విసికి
ఎన్నడూ ఇక మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాను అని అన్నాడు. ఆయన కోపం వచ్చింది. అర్థం చేసుకోలేకపోయారు. ఆనాటి ప్రజలు ఎవరూ దేవుణ్ణి, ఆయన ప్రేమను, ఆయన నడిపింపుని అర్థం చేసుకోలేకపోయారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆనాడు అర్థం చేసుకోలేదు సరే, ఈనాడు దేవుణ్ణి, దేవుని ఆలోచనలను, దేవుని పిల్లలు ఎంత అర్థం చేసుకున్నాం మనం. వారికి దేవుడు వారి పక్షాన ఏవో గొప్ప కార్యాలు చేశాడని మాత్రమే తెలుసు, కానీ దేవుడు వారి పక్షాన సిలువలో చనిపోయాడని, మరణించాడని, ఉమ్మి వేయించుకున్నాడని, దెబ్బలు తిన్నాడని వారిలో ఎవరికీ తెలియదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ తెలుసు. ఇంత తెలిసిన మనం దేవుని హృదయ భారాన్ని గుర్తించగలిగామా? దేవుని హృదయ భారాన్ని గుర్తించగలిగామా? దేవుని మనస్సులో ఏముందో మనం అర్థం చేసుకోగలిగామా? దేవుని అంతరంగపు ఆలోచనను మనం ఆలోచించగలిగామా, గ్రహించగలిగామా? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో దేవుడు ఇలా అన్నాడు. 11వ వచనంలో చదవండి. 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాడు. ఫినేహస్ గురించి మాట్లాడుతున్నాడు. నేను దేనిని 25వ అధ్యాయం 11వ వచనం. నేను దేనిని ఓర్వలేకపోయాను, అతడు కూడా దానిని ఓర్వలేకపోయాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఒక మనిషి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఫినేహస్ గురించి. దేవుడు ఓర్వలేని దానిని ఫినేహస్ ఓర్వలేకపోయాడు. దేవుడికి నచ్చనిది ఫినేహస్కు నచ్చలేదు. అప్పుడు ఫినేహస్ లేచిపోయి వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీని, పురుషుని వారి పడక స్థలంలోకి వెళ్ళిపోయి ఒక ఈటిని తీసుకొని ఇద్దరిని కలిపి పొడిస్తే ఆ ఈటి నేలలోకి, భూమిలోకి దిగిపోయింది. వాళ్ళు అక్కడే చనిపోయారు. వాళ్ళు చనిపోతే తెగులు ఆగిపోయింది. అప్పటికి 24,000 మంది చనిపోయారు దేవుని ప్రజలు. మిత్రులారా, ఆ సందర్భానికి దేవుడు ఏమన్నాడంటే, నేను ఏదైతే వారవలేకపోయానో అతడు వారవలేదు. అంటే దేవుని మనస్సు ఎరిగిన వాడు ఫినేహస్. ఆ సందర్భంగా దేవుని అంతరంగాన్ని ఎరిగిన వాడు ఫినేహస్. ఈరోజు మనం ఎవరికి వారం ఎలా ఉన్నాము అని అంటే, నా భక్తి నేను చేసుకుంటున్నాను, నీ భక్తి నువ్వు చేసుకుంటున్నావు, ఎవరి భక్తి వాళ్ళు చేసేసుకుంటున్నావు. నేను ఎవరిని బూతులాడను, అబద్ధమాడను, మోసం చేయను, విగ్రహారాధన చేయను, దొంగతనం చేయను, ఎవరిని ఏమనను, కాబట్టి వారు నన్ను తిరిగి ఏమనరు, కాబట్టి అందరం బాగానే ఉన్నాం అనే భావనలోకి వెళ్ళిపోయాం. కానీ అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు ఆలోచించేసేది ఎంతమంది? అసలు దేవుడికి ఏం కావాలి, నాకేం కావాలనేది చీటీ మీద రాసేయమంటే మన చీటీలు ఎంత పొడుగుంటాయి? నీకేం కావాలి అని అన్నాడు అనుకో, ఒకవేళ దేవుడు మీ చీటీలన్నీ రాసి తీసుకొచ్చి కానుకలు పెట్టలేయండి అన్నాడు అనుకోండి, మీ అవసరాలు, మీ కోరికలు ఒక చీటీలో రాయండి అని అంటే ఆ డబ్బా సరిపోద్దా మనకు? మన చీటీలు వేయటానికి, డబ్బులు వేయటానికి ఖాళీయే ఉంటుంది, కానీ మన చీటీలు, మన అక్కరలు, కోరికలు అన్నీ రాసుకొచ్చామనుకోండి, ఒక్కొక్కళ్ళు నోట్బుక్ రాయమా? చీటీలు ఏంటి సార్, నాదొక 100 పేజీల నోట్స్ ఉంటుంది, తల ఒక 100 పేజీల నోట్స్ రాయలేమా? ఏం మాట్లాడట్లా, రాయలేమా? రాయగలం. కానీ ఎప్పుడైనా అసలు నీకేం కావాలి ప్రభువా, నువ్వేం ఆశిస్తున్నావు, నీకేమైనా అక్కర ఉందా అంటే, మనకే అవసరాలు ఉంటాయి కానీ దేవునికి ఉండవేంటి? మనకే అవసరాలు ఉంటాయి, మనకే కోరికలు ఉంటాయి, మనకే పనులు జరగాలి, మరి దేవునికి ఏం లేవా? మనదొక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త, ఓ 2 పిల్లలు, పోనీ పెద్దవాళ్ళు ఉండుంటే అత్త, మామ, ఎంతమంది అయ్యారు మొత్తం కలిపి? 6. ఇంకో 2 వేద్దాం పోనీ, అంత పెద్ద కుటుంబాలు నాకు తెలిసి లేనట్టున్నాయి కదా, 8 మంది వేసుకుందాం. 8 మంది కుటుంబాలు మనకు ఉండి ఉంటే, పోనీ 10 మంది ఒక కుటుంబంగా మనం ఉంటే, మనకిన్ని అవసరాలు ఉన్నప్పుడు, ఆయన సర్వసృష్టికి ఆయనే తండ్రి అయినప్పుడు ఆయనకి ఇంకెన్ని అవసరాలు ఉంటాయి? ఆయనకి ఎన్ని అవసరాలు ఉంటాయి? ఎప్పుడైనా దేవునికి అవసరాలు ఉన్నాయి, దేవా నీ అవసరం నేను తీర్చాలనుకుంటున్నా, నేనేం చేయగలను, చేయలేనిది ఎప్పుడు చేయమని చెప్పడు ఆయన. మనం చేయలేనిది ఎప్పుడు చెయ్యమని కానీ మన నెత్తి మీద భారంగా ఎవరికీ చెప్పడు ఆయన. పాత నిబంధన ఆజ్ఞలనే భారంగా ఉన్నాయి ఇవి మనుషులకు, కాబట్టి వీటిని నేనే నెరవేర్చి కొట్టివేస్తానని వచ్చాడు కదా ఈ భూమి మీదకు. పాత నిబంధన ఆజ్ఞలనే కొట్టివేసి నెరవేర్చిన ఆ దేవుడు
భారమైనవి బరువైనవి మన మీద పెట్టడం. విశ్రాంతి దినాన్ని అనుసరించండి అని చెప్పినందుకే శాస్త్రుల్ని పరిసయ్యుల్ని కోప్పడ్డాడు కదా. మీరు బలవంతంగా మనుషుల మీద రుద్దుతున్నారు వీటిని, ఎందుకని రుద్దుతున్నారు వీటిని మనుషుల మీద, ఎందుకు వీళ్ళని బాధ పెడుతున్నారు అన్నవాడు మనం మొయ్యలేని భారాలు మన మీద పెడతాడా? మరి అలాంటప్పుడు మనం చేయగలిగినవి దేవుని పక్షాన ఏవైతే చేయగలమో, ఏవైతే దేవుని పక్షాన మనం జరిగించగలమో వాటిని ఏనాడైనా మనం అడిగామా? అడిగారా ఎప్పుడైనా? నీకేం అవసరాలు ఉన్నాయి ప్రభువా, నీకేం అవసరాలు ఉన్నాయి, నేనేమైనా చేయగలనా, నేనేమైనా చేయాలా నీకోసం పని అని ఎప్పుడైనా అడిగారా? ఎందుకు అడగలేదు? మరి యథార్థంగా ఒప్పుకున్నారు, సంతోషమే, నేను చాలా సంతోషపడుతున్నా, ఉన్నది మాట్లాడుకుందాం. మరి ఎందుకు అడగలేదు? ఆయనకు అవసరాలు ఉంటాయని తెలియదా? తెలియక అడగలేదంటారా? ఇది ఈజీగా ఉంది జవాబు, అందుకే నేనంటున్నా. ఏమోనండి, ఆయనకు కూడా ఉంటాయని మాకేం తెలుసు, ఇప్పుడు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు చూడు నీ ప్రసంగం అయిపోని ఎలా అడుగుతామో చూడు ఇప్పుడు ఒక్కొక్కళ్ళం అన్నట్టుగా. నిజమే, దేవుణ్ణి ఇలా అడగలేకపోయా. పౌలు దమస్కు మార్గంలోకి వెళ్తున్నప్పుడు, మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దైవ ప్రత్యక్షత ఆ భక్తునికి కలిగినప్పుడు, ఆ ప్రత్యక్షత అనంతరం దేవుడు పౌలు చాలా మాట్లాడుకుంటారు. అక్కడ చాలా మాట్లాడుకున్న తర్వాత ఆ మాటలు అయిపోయినాయి. వెంటనే పౌలు 22వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 10వ వచనం చూడండి. 22వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 10. అప్పుడు నేను, ప్రభువా నేనేం చెయ్యాలి అంటున్నాడు. రక్షించబడ్డాడు, ప్రభు దర్శనం పొందుకున్నాడు, తన పాపం ఏంటో తనకు అర్థమైంది, ప్రభు అతన్ని దర్శించి చాలా మాట్లాడాడు. వెంటనే ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ప్రభువా నేనేం చేయాలి, నన్నేం చేయమంటావు, అసలు నన్నేం చేయడానికి, ఏం చేయాలని నీ ఉద్దేశంలో భాగంగా నన్ను రక్షించావు. వింటున్నారా? నన్నేం చేయమంటావు చెప్పు, నేను చేస్తాను. నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను. రక్షించబడ్డాక ఎప్పుడన్నా ఈ మాట అడిగామా? నేనేం చేయాలి ప్రభువా అని అడిగారా? రక్షించబడ్డప్పుడు తెలియలేదులే పోని, ఓ 10 సంవత్సరాల తర్వాత అడిగారా? నన్ను ఏం చేయమంటావు ప్రభువా? ఎందుకు అడగట్లేదు మనం? అడిగాడుగా ఆయన, ఎందుకు అడగట్లేదు మనం దేవుణ్ణి? దేవుడికి చాలా అవసరాలు ఉన్నాయి. నేను ఇందాక అన్నాను, 10 మంది ఉన్న కుటుంబానికి 10 అవసరాలు ఉన్నప్పుడు, కోట్ల మంది ప్రజలున్న ఈ ప్రపంచం ఆయన ఇల్లు అయితే ఆయనకి ఎన్ని అవసరాలు ఉంటాయి అంటున్నాను నేను. ఆయనకి 100 మంది ఉన్న ఈ సంఘంలో మరి ఆయనకి ఎన్ని అవసరాలు ఉంటాయి? ఎందుకని మనం ఆలోచించాం? ఎందుకని అని అంటే, నేను చెప్పానా, మనం స్వార్థపరులం కాబట్టి. మనం ఎవరు? స్వార్థపరులం కాబట్టి. నేను అలాంటి వాడిని కాదు, ఇప్పటి వరకు అయితే నేను చాలా యథార్థంగా ఉన్నానండి అని చెబితే అబద్ధమైద్ది. మళ్ళీ వాక్య ప్రకారంగా అలా చెప్తే ఎవరైనా ఏమవుద్ది? అబద్ధం అవుద్ది. దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, 9, 10 వచనాలు కూడా, మనలో పాపం లేదని మనం చెప్పుకుని ఎడల మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము. మరియు ఇక ఆయన వాక్యం కూడా, నాలో ఏ పాపం లేదు, ఏ లోపం లేదని ఎవరైనా అంటే ఫస్ట్ వాళ్ళు ఎవరు? అబద్ధికులు. అంటే ఫస్ట్ వాళ్ళు అబద్ధికులు. దేవుని కూడా అబద్ధికునిగా చేస్తున్నాడంట ఆ మనిషి. కనుక మనలో సత్యం ఉండదు అని చెప్పాడు. కనుక నన్నేం చేయమంటావు ప్రభువా? నువ్వేం చేయమంటే అది చేస్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వు కొండలు ఎక్కొద్దు, బండలు కొట్టొద్దు, కొట్టిన బండలు మొయ్యొద్దు, నేను నీకు అలాంటి శిక్షలు ఏం వేయడం. నేనేం చెబుతున్నాను అని అంటే,
నాకు ఒక ఆశ ఉంది, నాకు ఒక దుఃఖం ఉంది నా మనసులో, నాకు ఒక ఆవేదన ఉంది నా మనసులో. ఆ ఆవేదనను ఎరిగి తెలుసుకొని దానికి పరిష్కారం చేసేవాళ్ళు నాకు కావాలి అంటున్నాడు దేవుడు. నా దుఃఖాన్ని ఎరిగిన వాళ్ళు, నా దుఃఖాన్ని ఎరగాలి మీరు అంటున్నాడు దేవుడు. అయితే ఆయన దుఃఖాన్ని ఎరగగలుగుతున్నావా మనం? ఆయన ఆవేదనను ఎరగగలుగుతున్నావా? ఫినెహాసు గురించి ఏం చదివాం? దేవుడు ఓర్వలేని దానిని అతడు కూడా ఓర్వలేదని చెప్పాడు. అంటే దేవుని మనసు ఎలా పరిగెడుతుందో ఫినెహాసు మనసు కూడా అలాగే పరిగెత్తింది. అచ్చం అలాగే అతడు ఆలోచన చేశాడు. ఈరోజు మనం అలా ఆలోచించాలి అని దేవుడు చెప్తున్నాడు. నేను 2-3 సందర్భాలు మీ దృష్టికి తీసుకుని వస్తా. మొదటి సందర్భం, దేవుని మనసు ఎరిగి లేక దేవుడే తన మనసుని ఆవిష్కరించుకున్న ఒక వ్యక్తి గురించిన సందర్భం. నా మనసు ఇది, నా ఆలోచన ఇది, నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పబడిన సందర్భం ఆదికాండంలో ఇలా చూస్తాం. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచుండి దేవుని సమీపించి ఇలా మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయానికి రండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం 20 నుంచి కొనసాగుతుంది ఈ సందర్భం. 20 వచనం నుంచి ఎక్కడ వరకు కొనసాగుతుంది అని అంటే 33 వరకు కొనసాగుతుంది. అదంతా అక్కర్లేదు, నేను మామూలుగా టూకీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటానికి వెళ్తా ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటానికి వెళ్తా ఉన్నాడు. 20-21 చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపం బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను చేయని యెడల తెలుసుకొందునని. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండి. అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లా, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు దేవుడు? ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? పరలోకంలో నుంచి బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి వెళ్తానికి బయలుదేరి వచ్చాడు? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళడానికి వచ్చాడు. ఇదేమన్నా గవర్నమెంట్ బస్సా? పలానా ఊరు వెళ్ళాలంటే పలానా ఊరి మీదుగానే పోవాలి అని ఏమన్నా గవర్నమెంట్ వేసిన రూటా ఇదేమైనా? అక్కడ అనుకున్నవాడు ఇక్కడ ప్రత్యక్షం అవ్వచ్చు కదా దేవుడు, సొదొమ పట్టణంలో ప్రత్యక్షం కావచ్చు కదా. మరి సొదొమకు వెళ్ళడానికి ఎక్కడికి వచ్చాడు? ఇలా తిరిగి అబ్రహాం దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని మాట్లాడి ముచ్చట చెప్పి వాడు భోజనం పెడితే తిని నీకు కొడుకును ప్రసాదిస్తానని చెప్పి ఇంత చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పోతూ ఏం చెప్తున్నాడు అబ్రహాంతో? నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నావు? ఈయనకి చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నావు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దిగొచ్చాను, వారి పాపం గొప్పదైంది, అలా జరిగిందో లేదో చూడడానికి మళ్ళీ నేను ప్రయాణం అవుతున్నాను, అక్కడికే బయలుదేరి వచ్చాను. మార్గ మధ్యంలో నిన్ను చూసి పిన్నమ్మ కొడుకు అబ్రహాం దేవుడికి పిన్నమ్మ కొడుకుని చూసి చాలా రోజులైంది, ఒకసారి చూసిపోదామనుకొని కనుక దిగాడా? కాదు, అందుకు కాదు ఆయన అక్కడ దిగింది. ఎందుకు దిగాడు అని అంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్న సందర్భాన్ని, ఆ విషయాన్ని నేను అబ్రహాముకు చెబుతాను. అబ్రహాముకు చెబితే అబ్రహాం ఏం చేస్తాడు అని అంటే ఖచ్చితంగా చేయొద్దు ప్రభువా అని అడుగుతాడు, ప్రార్థన చేస్తాడు అబ్రహాము. కాబట్టి ప్రార్థన చేస్తే ఎవరైనా ఆ పట్టణాన్ని నేను ఆపుదామను, చంపకుండా ఆపాలని అనుకుంటున్నాను. దేవుని మనసు చూడండి, పాపాత్ములైన ఆ ప్రజల నాశనం కావటం దేవునికి ఇష్టం లేక అబ్రహాము దగ్గరకు వచ్చాడనమాట. అబ్రహాము ఒకవేళ ప్రార్థన చేస్తే కొంతమందినైనా అక్కడ కాపాడాలనేది దేవుని ఉద్దేశం. మీకు అర్థమైందా? ఈ 18, 19 అధ్యాయాలు ఒకే స్టోరీ రన్ అవుతుంది అందులో. అయితే ఆ ఒకే స్టోరీ రన్ అవుతూ ఉండగా ఎందుకు అబ్రహాము దగ్గరికి వెళ్ళి సొదొమ వెళ్ళాలనుకున్నాడు దేవుడు అనుకున్నప్పుడు అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవ్వాలి కదా ఆయన. లేదు, అక్కడ ఇక్కడ ఒకేసారి ఉండగలడు కదా ఆయన. మరి అబ్రహాము దగ్గరికి ఈ సిచ్యువేషన్లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు అని అంటే అబ్రహాము ప్రార్థన చేస్తాడని దేవునికి తెలుసు కాబట్టి. ఏదైనా ఒక విషయం మనకు తెలిసినప్పుడు ఆ అమ్మ అలాగంట, వీళ్ళ అమ్మాయి ఇలాగంట, వాళ్ళ అత్త ఇలా చేసిందంట, వాళ్ళ మేనత్త మరోలాగా చేసిందంట, ఎవరో మాట వరుసగా చెప్తున్నానులే, ఇలా జరిగిందంట, వాళ్ళ ఇంట్లో మొన్న ఏం జరిగిందో తెలుసా అనే విషయం మనకు తెలిసిందనుకో, అమ్మ ఇది ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎవరికి చెప్పాలి? 5వ తరగతి పుస్తకంలో ఒక పాఠం ఉండేది అప్పుడు మేము ఉన్నప్పుడు, టామరిన్ డ్రమ్ గుర్తుందా? పిల్లలకి చింత చెట్టు నుంచి తెచ్చిన
ఆ కొయ్యతో డ్రమ్ము చేశారంట. ఎవడో ఒక విషయం, రాజుగారికి కొమ్ములు మొలిసాయి అన్న విషయం ఎవరో చూశారంట, ఎవరో చూశారంట. చూసి ఎవరికైనా చెబితే చంపుతానని అంటే ఎవరికి చెప్పకుండా ఉండాలి కదా. కానీ వీడి కడుపులో దాగలేక ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింత చెట్టుతో చెప్పాడంట. పోయి చింత చెట్టు నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాను, వెళితే ఆయన క్షౌరం చేయాలని కిరీటం తీస్తే 2 కొమ్ములు కనపడ్డాయి ఆయనకి నాకు అని చెప్పి ఆ చింత చెట్టుతో చెప్పాడంట. ఓ రోజు రానే వచ్చింది, ఆ చింత చెట్టు నరికి దాన్ని డ్రమ్ము చేశారంట. ఆ డ్రమ్ము వాయించినప్పుడల్లా సౌండ్ ఏమొస్తుందంట, రాజుగారికి కొమ్ములు ఉన్నాయని చెప్తుందంట. అది ఆ డ్రమ్ము రాజుగారికి కొమ్ములు ఉన్నాయని చెప్తుందంట. అలాగా కడుపులో మాట ఆగలేక, ఆపుకోలేక ఇతరులకి చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. ఒక విషయం మనకు తెలిసింది, తెలియచేయబడింది అంటే ఎందుకు తెలుసా? ఆ విషయం కోసం మనం ప్రార్థన చేయాలని ఎవరు ఆశిస్తున్నట్టు? ఇప్పుడు సరిగ్గా చెప్పినారు, దేవుడు ఆశిస్తున్నాడు. అబ్రహాముకి ఎందుకు చెప్పాడు? అతడు ప్రార్థిస్తాడనే చెప్పాడు. ఎవరికి తెలియని సమాచారం మనకు తెలిసింది అంటే అర్థం, ఎవరికి తెలియని సందేశం ఏదో మనకు తెలిసింది అంటే అర్థం, ఒకవేళ అది చెప్పవలసి ఉంటే చెప్పాలి, ప్రార్థించవలసి ఉంటే మనం ప్రార్థించాలి. అలా చేస్తామని నమ్మి ఆయన మనకు ఆ వర్తమానం మన వరకు తీసుకుని వస్తే మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఎవరికి చెప్పాలా, ఎవరికి చెప్పాలా, ఎవరికి చెప్పాలా? చెప్పే ఈ కోరిక, చెప్పే ఈ ఆలోచన ఉండటం వల్ల డెలివరీకి వెళ్తున్నారంట ఎవరో పాపం. డెలివరీకి వెళ్తుంది ఒక అమ్మాయి. డాక్టర్ గారు డేట్ ఇచ్చారు, ఒకరోజు ముందే వెళ్ళి అడ్మిట్ అవ్వాలి కదా అని ఈ అమ్మాయి పోతూ ఉంటే పోతూ ఉండగా ఒక ఇంటికి వెళ్ళారంట ప్రార్థన చేయించుకోవడానికి. ప్రార్థన చేయకుండా ముచ్చట చెబితే ఆ ఇంట్లోనే డెలివరీ అయింది. ఆ అమ్మాయి చెప్పి ఆ ఇంట్లోనే డెలివరీ అయిపోయిందంట. ఇప్పుడు ఆ ఇంట్లోనే డెలివరీ అయిందానికి సంతోషపడాలా, ఖర్చు తప్పిందని చెప్పేసి, లేదా ఏమన్నా అయితే చచ్చిపోయేదని బాధపడాలా, అర్థం కావట్లేదు. చెప్తూనే ఉంటారు. ఏం చెప్పిందంటే చివరికి డెలివరీ అయిన అమ్మాయి చెప్తుంది ఈ మాట. నేను ఊకూకి అడుగుతా, అసలు ఏం చెప్పింది చెప్పానంటే, చెప్పేగా నీకు అంటది. అప్పుడే చెప్పేగా నీకంటే, లేదు ఏదో చెప్పిందా నీకు, నేను కూడా కావాలని నీకేదో చెప్పింది, లేకపోతే డెలివరీ అయిందాక ఆ ఇంట్లో నువ్వు కూడా ఉన్నావు అని అంటే, నేను పోవాలి హాస్పిటల్కి, నువ్వు చెప్పలేదంటే నీకేదో గొప్ప విషయం చెప్పింది కానీ నువ్వు మాకు చెప్పట్లేదంట. లేదన్నయ్య అదే చెప్పింది, ఆ విషయమే చెప్పింది. లేదు నువ్వు చెప్పట్లేదు. చెప్పాలనే ఆతృత చూశారు వాళ్ళకి. ఆమె డెలివరీ అయిపోయింది ఆ ఇంట్లో. అంటే ఏదో ఇతరుల మీద చెప్పటం వల్ల కడుపులో బాధ తీరిపోయినట్లుగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. భక్తిహీనత మిత్రులారా, అది దైవికమైన ఆలోచన కాదు. అబ్రహాము ప్రార్థించి లోతు కుటుంబాన్ని ఆ నరకపు కూపంలోంచి బయటికి కాపాడడానికి, లాగటానికి అబ్రహాము కారణమయ్యాడు ఆ రోజు. ఈరోజు ఇలాంటి కుటుంబాల గురించి విన్నప్పుడు, ఇలాంటి వ్యవస్థల గురించి మనం విన్నప్పుడు ఎంతమందిని బయటికి లాగగలిగే ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉన్నాం ఆలోచించండి ఒకసారి. ఎంతమందిని బయటికి లాగగలిగే? ఇప్పుడు సొదొమకును దేవునికి మధ్యలో ఎడబాటు వస్తే ఆ ఎడబాటును పూడ్చి లోతు కుటుంబాన్ని కాపాడింది ఎవరు అని అంటే, ఆ బద్దలైపోయి ఉంటే, పోని ఇక్కడ వాడిన భాష, బద్దలైపోయి ఉంటే ఆ బద్దలైపోయిన ఆ సంబంధాన్ని కలిపి కుటుంబాన్ని కాపాడింది ఎవరు అని అంటే అబ్రహాము, అతని ప్రార్థన. మిత్రులారా, మనం ఇలా చేయవలసిన వాళ్ళంగా ఉన్నాం. చెడిపోయిన కుటుంబాలు, పడిపోయిన వ్యక్తులు, పాడైపోయిన జీవితాలు, నష్టపోయిన వ్యక్తిగతాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు తెలిసినప్పుడు ఆయన పాదాల చెంత మనం మొరపెట్టవలసిన వాళ్ళంగా ఉన్నాం. అబ్రహాము ఎలా తగ్గించుకుంటున్నాడంటే, వాళ్ళు నాశనం అయిపోతే నాకేంటి అనవలసిన దానికి బదులుగా 27వ వచనంలో చూడండి ఏమంటాడు. అందుకు అబ్రహాము, ఇదిగో, ఆయనంట ధూళి బూడిదంట దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేనేమో ధూళిని బూడిదని ఇంకొకసారి మాట్లాడతా ప్రభు, నువ్వు పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను నాయన, నువ్వు మాట్లాడమంటేనే నేను మాట్లాడతాను. ఇంత ఇతరుల కోసం ఇంత తగ్గించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎందుకుంది? దేవుని మనస్సు ఎరిగినవాడు అబ్రహాం. దేవుని మనస్సు ఎరిగినవాడు అబ్రహాం.
రెండవ ప్రస్తావన మీ దృష్టికి తీసుకుని వస్తా. రెండవ సందర్భం మోషేని గురించిన ప్రస్తావన. 106వ కీర్తనలో మనం ఈ మాటను చదువుతాం. 106వ కీర్తనలో 22వ వచనం చూడండి. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. ఇప్పుడు వాళ్ళని నాశనం చేయాలనుకున్నవాడు మోషే కిందకి చెప్తున్నాడు, నువ్వు తప్పుకో, నేను వాళ్ళని నాశనం ఈయన తప్పుకోకపోతే నాశనం చేయలేడా దేవుడు? మోషే దేవునికే అడ్డుగా నిలబడి ఆపగలిగిన బలవంతుడా? ఇప్పుడు వాళ్ళని నాశనం చేసేటప్పుడు ఈ నిలబడ్డామని ఏమన్నా, నువ్వు తప్పుకో, నేను వాళ్ళని నాశనం చేస్తా అని అంటే మనుషులు మాట్లాడినట్లేదు ఈ మాట. ఎవరిని భార్యను కొట్టేవాడి దగ్గర నువ్వు తప్పుకో, నేను ఇప్పుడు దాన్ని కొడతాను, అడ్డు వచ్చామంటే నీకు తగిలిద్ది అన్నట్టుగా ఉంది. ఏది మనుషులు మాట్లాడుకున్న సాధారణ భాష మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడేది ఇక్కడ? దేవుడు. మనుషులు మాట్లాడిన సాధారణ భాష మాట్లాడుతున్నాడు. నువ్వు తప్పుకో, వాళ్ళని నేను చంపుతా అంటాడు. ఈయన చంపాలనుకుంటే మోషే అడ్డా అంటున్నాను నేను. కానీ ఎందుకు అంటున్నాడు? మోషే ఆపుతాడు ఎట్టాగు, ఆపితే బాగుండు అనుకుంటున్నాడు. ఎవరు? దేవుడు. ఒక పక్కన కోప్పడ్డట్టుగానే కనబడతాడు, కోప్పడుతున్నట్లుగానే కనిపిస్తాడు. కానీ నా కోపాన్ని ఎవరన్నా అడ్డుకుంటే బాగుండు, నా కోపాన్ని ఎవరైనా అడ్డుకుంటే బాగుండు అనుకుంటున్నాడు ఆయన. వెంటనే మోషే అంటాడు, వద్దు ప్రభువా, వద్దు, వాళ్ళనే కనుక నువ్వేమైనా చేయాలనుకుంటే ఫస్ట్ నన్ను చంపేయి అన్న సందర్భం. నన్నే చంపేయి. లేదు వాళ్ళని చంపేసి నాకు ఎలాగో ఒక జనం కావాలనుకున్నాం కదా, నీ 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 వంశంలో నుంచి తీసుకొస్తాను, ఆ జనాన్ని తయారు చేస్తానులే అని అంటే, వద్దు నన్నే చంపేయి, నీకు అంత కోపం ఉంటే అని నిలబడగలిగాడు కాబట్టి అలా నిలబడతాడు కనుక ఈ వ్యక్తి దేవునికి అర్థమైంది కనుక ఎవరికి తీసుకొచ్చి చెప్పాడు? మోషేకి తీసుకొచ్చి చెప్పాడు. నమ్మకమైన వ్యక్తి అని దేవుడు నమ్మాడు మోషే. నమ్మకమైన వ్యక్తి అని. ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఎవరమైనా ఉంటే, జస్ట్ ఇమాజిన్ మనం ఎవరైనా ఉంటే ఏమంటాం అప్పుడు? ఏసేయి ప్రభా, ఫస్ట్ వీడిని వేసేయి నాయనా, అదిగా ఆ మూల ఉన్నాడు చూడు, వాడిని వేసేయి ప్రభా, ఫస్ట్ వీళ్ళని, ఇదిగో నేనున్నానుగా, నా వంశంలోంచి తీసుకురా ప్రభా, కానీ నువ్వేదనుకున్నావు అదే కరెక్ట్ ప్రభా, కానీ అని అనవా? కానీ ఈయనేమంటున్నాడు? నన్నే చంపు ప్రభువా, నన్ను చంపే, వాళ్ళని బ్రతికించు, నన్ను చంపు. ఇది కదా దేవుని మనసు ఎరిగి మాట్లాడవలసిన మాట. నన్ను చంపు ప్రభువా, వాళ్ళని బ్రతికించు ప్రభువా అంటున్నాడు ఆయన. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు దేవుడు. అందుకనే అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తన హృదయపు ఆవేదన పంచుకున్నాడు దేవుడు. 32వ అధ్యాయంలో చదువుతాం ఈ మాటలు. మనం నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో జరిగిన సంఘటనే మీతో నేను పంచుకునే ఈ విషయం. దేవుని మనస్సు ఎరిగి ఆ ప్రకారంగా ఈ భక్తుడు నడుచుకోవటం, దేవుని మనస్సు ఎరిగి ఆ ప్రకారంగా ఆలోచించటం మనం ఈ భాగంలో చూసుకుంటాం. 32వ వచనం చూడండి. 32వ అధ్యాయం 32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి, అసలు ఎంత గొప్ప మాట అంటున్నాడు, నీవు వ్రాసిన నీ గ్రంథంలోంచి నా పేరు తీసేయి ప్రభు, నా పేరు తీసేయి. జీవ గ్రంథంలో ఎవరి పేరు అయితే రాయబడదో వారు పరలోకం రారు కదా, చేరరు కదా. ఈయన అంటున్నాడు, నన్ను పరలోకం తీసుకురాబోకు, నన్ను నరకానికి పంపించాయి. ఒకవేళ ఆల్రెడీ రాసి ఉంటే ఆ పేరును తుడిచేయి, నా పేరు తుడిచేయి ప్రభా. మిత్రులారా, నేను మొదట అంతసేపు ఎందుకు మాట్లాడుతూ వచ్చాను అని అంటే, దేవా నీకేం అవసరం ఉంది, నీకు అక్కర ఏంటి, నీ అక్కర నేను తీర్చగలిగింది ఏంటి అని మనం దేవుణ్ణి ఎప్పుడూ అడగలేకపోతున్నాం అని ఎందుకు అన్నాను అని అంటే, దేవునికి చాలా పనులు ఉన్నాయి.
దేవునికి చాలా పనులు ఉన్నాయి. ఇంకా తీర్చబడకుండా ఉన్న పనులు, దేవునికి ఉన్న అవసరాలు చాలా ఉన్నాయి. అది ఎరగక మన లిస్టే చెప్పుకుంటుంటాం. తృప్తి లేని జీవితంలాగా ఈ భూమి మీదే కొనసాగుతూ ఉన్నాం. తృప్తి లేని జీవితంలాగా ఈ బ్రతుకుని కొనసాగిస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నన్ను చంపు, వాళ్ళని బ్రతికించు. వాళ్ళే ముఖ్యం, వాళ్ళు ఉండాలి. నేను ఉండకపోయినా పర్వాలేదు ప్రభువా, వాళ్ళని మాత్రం ఏం చేయకు. వాళ్ళ మీద చేయేసావా, ఫస్ట్ నన్ను చంపేయి. ఇలా ఎవరైనా కలుగుతారు మిత్రులారా? ఎన్నిసార్లు ఇలాంటి సందర్భం జరిగింది బైబిల్లో, మోషే ప్రస్తావనలో ఎన్నిసార్లు ఈ సందర్భం జరిగిందో మనం చూడొచ్చు. అంటే దేవునికి తెలుసు మోషే ఇలా అడ్డుకుంటాడు, తెలిసే మోషే నువ్వు తప్పుకో అని అంటున్నాడు. ఫస్ట్ నువ్వు తప్పుకో అంటున్నాడు. దేవుడు వాళ్ళని చంపాలనుకుంటే మోషే అడ్డు కాదు కదా, ఆయన మనిషి కాదు కదా, దేవుడు ఎలాగైనా చేయగలడు కదా. ఈయన పోయి చేతితో కొట్టేది అదేమైనా కాదు కదా ఈయన అడ్డుగా ఉంటే. కానీ అలా ఎలా అంటున్నాడు ఆలోచించండి ఒకసారి. దేవుడు ఇలా అండంలో గల ఉద్దేశం ఆలోచించండి ఒకసారి. ఆయన మనసు ఎరగాలి. మనం దైవికమైన ఆధ్యాత్మికమైన భక్తి జీవితం ఏంటంటే దేవుని మనసు ఎరిగి నడుచుకోవటమే భక్తి జీవితం మిత్రులారా. మనం సౌమ్యంగా మారిపోవటం, నెమ్మదిగా మారిపోవటం, వేషం మారిపోవటం, భాష మారిపోవటం, ఇలా ఏదో మారిపోవటం ఇది కాదు. దేవుని మనస్సు ఎరిగి నడుచుకోవటం నిజమైన భక్తి జీవితం. దేవుని మనస్సు ఎరగకుండా ఇలాంటివన్నీ ఒకవేళ మనం సంతరించుకున్నా ఇవి దేనికి సంబంధించినవి అవుతాయి అని అంటే వేషధారణకు సంబంధించినవి అవుతాయి. ఇవి వేషధారణకు సంబంధించినవి అవుతాయి. దేవుని మనస్సు ఎరిగినట్లు అవదు. ఇక్కడ బద్దలైన సందులో ఈ సందర్భంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకిను దేవునికి మధ్యలో విరోధం ఏర్పడింది. ఆ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్లో ఇక్కడ ఎవరు నిలబడ్డారు? మోషే నిలబడ్డారు. ఇందాక సొదొమ ప్రజలకు దేవునికి మధ్యలో అబ్రహాము నిలబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే నిలబడుతున్న సందర్భం మనం చూస్తాం. మూడవ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అని చాలు. నువ్వు నిలబడితే నేను నీతో మాట్లాడతా. నువ్వే నిలబడకపోతే నేను నీతో మాట్లాడలేను. ఎందుకు నీతో మాట్లాడాలనుకుంటున్నాను? 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయము. అందుకు నేను నిన్ను నియమించుతున్నాను. నేను నీకు విషయాలు చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నాను ఈ విషయాలన్నీ నీకు? వారికి నువ్వు చెప్పాలి అని నేను నీకు చెప్తున్నాను. వారు విన్నట్లయితే వారు బ్రతుకుతారు. వారు విన్నట్లయితే వారు నాశనం కాకుండా ఉంటారు. వారు నాశనం కావడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ వచ్చాడు. నువ్వు నిలబడాలి, ఇతరులను నిలవబెట్టాలి. నువ్వు నిలబడితే ఇతరులు మేలు పొందుకుంటారు, నీ ద్వారా ఆ మేలు జరగాలి అని. 33వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 8వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారింతును. ఇక్కడేం చెప్తున్నాడు దేవుడు? నేను నీకు విషయాన్ని తెలియజేశాను. ఎందుకు తెలియజేశాను? ఓహో, నాకు గొప్ప విషయం తెలిసింది అని నువ్వు ఆనందపడ్డానికి కాదు.
నష్టపోయే వాళ్ళు ఎవరూ నష్టపోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ నష్టపోయే వాళ్లకు నువ్వు వచ్చి చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటే అంటున్నాడు ఆయన ఉద్దేశం చూడండి 11వ వచనంలో, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు అంటున్నాడు. ఇంకా కంటిన్యూ చేయమది, దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం. ఆయన మనస్సు ఎరగటం ఏంటంటే, అమ్మో వాడు దుర్మార్గుడండి, వీడు దుర్మార్గుడండి, వీడు నీచుడండి, వాడు ఇంకా నీచుడండి, వీడు అలాంటోడు, ఈవిడ అలాంటిది, అమ్మో వాడి పేరు ఎత్తకూడదు. ఆ వ్యక్తులు ఉన్నారే మనం అనే వ్యక్తులు, వారు నాశనం అవటం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. అది దేవుని మనసు అయినప్పుడు ఆ మనసు ఎరిగితే మనం కూడా వారి విషయమై కన్నీరు కార్చేవారిగా మారుతాం. వారి విషయమై ఆయన పాదాల చెంత కన్నీరు కార్చేవారిగా మనము మారిపోతాము అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. మిత్రులారా, దేవుడు ఆశిస్తున్నాడు మనము కన్నీరు కార్చేవారిగా ఉండాలి అని, మనం కన్నీరు కార్చాలి అని, లేకపోతే మధ్యవర్తిత్వం చేయాలి దేవునికి మనుషులకి మధ్యలో. నష్టపోయే నాశనం అయిపోయే వ్యక్తులకు దేవుని మాటను మనం ప్రకటించాలి అని. ఒకసారి చూస్తారా, లేవీకాండము 19వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడిన సందర్భాన్ని చూడండి. లేవీకాండము 19వ అధ్యాయం 17వ వచనం, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగు వాని పాపం నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దించవలెను. నీ పొరుగువాడి పాపం నీ మీదకి రాకుండా ఉండాలంటే అతడితో నువ్వేం చెప్పాలి? నువ్వు చేసేది తప్పు అని చెప్పాలి. ఒకవేళ మనకెందుకులే అని ఊరుకుంటే, అతడు చేసినది తప్పు అని నీకు తెలిసి నువ్వు ఊరుకుంటే ఏం జరుగుతుంది? వాటా 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 వచ్చిద్దంట. ఎందులో వాటా? వాడు సంపాదించిన ఆస్తిలో కాదు, వాడు చేసిన పాపంలో వాటా వచ్చిద్దంట. అలాగే ఉందా? మళ్ళీ ఒకసారి చదవమ్మా ఆ లైను. నీ పొరుగు వాని పాపం నీ మీదకి రాకుండానట్లు. వాడెవడో పాపం చేశాడు, నాకే సంబంధమో లేదు, వాడు నాకు చుట్టము కాదు, బంధువు కాదు, మిత్రుడు కూడా కాదు, ఏదో ఎదురింట్లో ఉంటున్నందుకు వాడేదో పాపం చేస్తున్నాడు, ఆ విషయం నాకు తెలిసింది, నేను వాడికి అది పాపం అని చెప్పకపోతే వాటా వచ్చిద్దంట నాకు. ఏమన్నా డబ్బులు వాటా వచ్చినా బాగుండు, వస్తువులు వాటా ఇచ్చినా బాగుండు, ఏమొస్తుందంట? పాపంలో వాటా అంట. చూడండి ఎంత ఘోరం. అంటే దేవుని మనసు ఎలాంటిది అని అంటే, ఈ భయం ఎందుకు పెడుతున్నాడు మనకు అని అంటే, వాడికి ఆ రకంగానైనా నువ్వు చెప్పి ఆ చెడ్డవాడు మారితే ఆయన సంతోషపడతాడంట. మనకు చెడ్డవాడుగా కనబడుతున్నాడు కానీ ఆయనకి ఎలా కనబడుతున్నాడో మనకేం తెలుసు? ఆయనకి అంటే చెడ్డవాడు మంచివాడుగా కనబడతాడా అనేది కాదు నేను కాంట్రవర్సీ మాట్లాడడంలో. ఏ స్థితిలో అతడు ఆ చెడ్డవాడిగా మారిపోయాడో పూర్వపురాలు ఆయనకి బాగా తెలుసు. కనుక మనకి తెలిసింది ఒకటే, చెడు ఒకటే తెలిసింది, కానీ ఆ చెడు నేపథ్యం మనకు తెలియదు. ఆ చెడు నేపథ్యం మనకు తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడు ఎవరు? రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడు ఎవరు? ఎవరు ఎవరు ఇదేంటి? హిట్లర్ కాదా? మరి చదువు సంజలేని నేనే చాలా నయ్యాను చాలా విషయాల్లో. హిట్లర్ కదా. రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడు హిట్లర్. హిట్లర్ చేసిన అతి విశ్వాసపు అతి మూర్ఖత్వం వలన రెండవ ప్రపంచ యుద్ధం లక్షల మంది చనిపోవటానికి కారణమైంది. ప్రపంచం అంతా కొట్టుకు చచ్చిపోవటానికి కారణమైంది హిట్లర్. హిట్లర్ అలా అవటానికి కారణం ఏంటి అని అంటే, నిరుపేద స్థితిలో నుంచి వచ్చాడు అతను. నిరుపేద జీవితం అతడు జీవించాడు. ఓ రోజు సండే, ఆదివారం రోజు సండే స్కూల్ జరుగుతున్నప్పుడు సండే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడంట లోపల ఉన్న పిల్లల్ని. ఇతడు కిటికీలో నుంచి చూస్తూ ఉంటే టీచర్ అందంట, డర్టీ ఫెలో గెట్ అవుట్ అందంట. ఆమె అంటే మురికిగా ఉన్నాడని చెప్పేసి
వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అంటే ఇక ఎప్పుడు ఆయన తిరిగి చూడలేదు, ఎప్పుడు తిరిగి చూడలేదు. పైగా క్రీస్తు, క్రైస్తవులు, ముఖ్యంగా ఆయన పుట్టింది యూదులు కాబట్టి యూదుడు అనేవాడు నేను చచ్చేలోపు ఒక్కడు కూడా ఈ భూమి మీద ఉండకూడదు అనేసి పచ్చబొట్టు పొడిపించుకున్నట్టే. యూదుడు అనేవాడు ఈ భూమి మీద ఒక్కడు కూడా ఉండకూడదు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది యుద్ధం. అయితే నేపథ్యం చెప్తున్నా, ఎవడి నేపథ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. ఎవరి స్థితి ఎందుకు అంత దుర్మార్గంగా మారుతుందో మనకు తెలియదు. తొందరపడి ద్వేషించడం కంటే మనం చేయవలసింది ఏంటి అని అంటే దేవుని మనస్సుతో ప్రార్థించటం. దేవుని మనస్సుతో ప్రార్థించటం. విషయం తెలిసినా, వ్యక్తుల గురించి తెలిసినా, ఏదైనా సందర్భం మనకు తెలిసినా మళ్ళీ రెండో వాడికి చెప్పడం కాదు. చెబితే ఎవరికి చెప్పమంటున్నాడు ఆయన? దేవునికి, లేదా ఆ వ్యక్తికే చెప్పాలి. దుర్మార్గుడా అని అంటే ఆ పదం మనం వాడలేంలే. నిజంగా దుర్మార్గుడు అయితే మనకు చెంప బుర్ర రెండూ పగులుతాయి. వాడి దగ్గరికి పోయి ఏ దుర్మార్గుడా అంటే ఊరుకుంటాడేంటి? కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అది తప్పని చెప్పగలిగే ధైర్యం ఉంటే అతడికే చెప్పాలి ఫస్ట్. రెండవది ఫస్టే ప్రభువుకి చెప్పాలి, రెండవది అతడికి చెప్పాలి. అతడికి చెప్పే ధైర్యం ఒకవేళ మనకు లేకపోతే ప్రభు పాదాల చెంతనే మనం ప్రార్థన చేయాలి. మూడో వ్యక్తికి చెప్తే ఆయన ఏం చేస్తాడు? నాలుగో వ్యక్తికి చెప్తాడు. పాపం ఆయన కూడా ఊరుకుంటాడు ఏంటి? ఆయన సాయం ఆయన చేస్తాడు. ఏం సాయం? పక్కన వాళ్ళకి చెప్పే సాయం. పక్కన వాళ్ళకి చెప్పే సాయం ఆయన కూడా చేస్తాడు అన్నమాట. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు ఊరుకుంటారు. అది కొంచెం కలిపి దానికి మసాలా పూసి ఏ మాంసమైన ఒట్టికి కాల్చుకొని తింటే ఏం బాగుంటుంది కదా, దాంట్లో ఏదైనా కొద్దిగా మసాలా చల్లితే ఫ్లేవర్ వచ్చింది అనమాట. సేమ్ వాళ్ళు ఇలా అంట, దాని అర్థం ఇది అని కలిపి చెప్పుకోండి. ఎవడికి ప్రయోజనం అయింది? ఎవరికైనా పాల ప్రయోజనం కలిగిందా? చివరికి వీళ్ళందరి మీద అసలోడికి తెలిసిన తర్వాత వాడికి కోపం వచ్చింది. ఏమని? అసలు జరిగింది ఒకటైతే నా మీద వీళ్ళు ఇలాగ చెప్పుకున్నారు అనుకుంటాడు. ఇదంతా కాదు, అతడి దగ్గరికే వచ్చి చెప్తే చాలాసార్లు మనుషులు ఎలా ఉంటామనంటే హోషే గ్రంథంలో మాట అంటాడు, ఎఫ్రాయిము నీ పైన నెరిసిన తల వెంట్రుకలు నీకు కనబడడం లేదు అంటాడు. ఇప్పుడు మన తల వెంట్రుకలు అర్థం లేకపోతే మనకు కనపడతాయండి. అవి నల్లగొండ తెల్లగొండ ఏం తెలుస్తుంది? ఎవరో అంటుంటారు వచ్చి, అరే నీకు చాలా నెరిసినాయి వెంట్రుకలు, కలర్ అయ్యరాదు అంటారు. ఇక నేను నరాన్ని చూద్దాంలే, అది మన చేతిలో పని వేద్దాంలే చెప్తే అప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు ఒరే నిజమేలే, ఎఫ్రాయిము నెరిసిన నీ తల వెంట్రుకలు నీకు కనబడడం లేదు అంటే అర్థం ఏంటంటే నీ పాపం నీకు పాపంగా కనబడడం లేదు అని అర్థం. మన పొరపాట్లు చాలాసార్లు మనకు పొరపాట్లు కనిపించవు మిత్రులారా. అలాగే మనుషులందరూ అలాగే దేవునికి చెప్పాలి, ఆ మనుషులకు చెప్పాలి. ఇప్పుడు మన విషయానికి మళ్ళీ వస్తున్నాను నేను. దేవా నీకేమైనా అవసరాలు ఉన్నాయా అని ఎప్పుడైనా అడిగావా అని అన్నా. ఇప్పుడు ఆయనకి ఎన్ని అవసరాలు ఉన్నాయో నీకు తెలిసిందా? కొంతైనా తెలిసిందా? ఇప్పుడు ఇంత దాదాపు 40 నిమిషాలు మాట్లాడానేమో అనుకుంటున్నా. ఇప్పటికైనా తెలియలేదా దేవునికి ఎన్ని అవసరాలు ఉన్నాయో? ఎంతమంది జీవితాలు నష్టపోతున్నాయో, ఎంతమంది దేవునికి దూరం అవుతున్నారో, భార్యాభర్తల మధ్య సమాధానం లేక కొట్టుకు చేస్తున్న వాళ్ళు, పిల్లలున్నా సరే విడిపోతూ వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేస్తున్న వాళ్ళు, భర్త ప్రభువులో ఉంటే భార్య ప్రభువులో ఉండక, భార్య ప్రభువులో ఉంటే భర్త ప్రభువులో ఉండక, వాళ్ళ స్థితిగతులు గందరగోళంగా మారిపోతే, ఆస్తులు నష్టపరుచుకొని తాగి పాడు చేసుకుంటుంటే, పిల్లలకి సౌకర్యం ఇవ్వలేక, చదువు ఇవ్వలేక, వారి భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యలేని తల్లిదండ్రులు ఉంటుంటే, అలాంటి వారు మనకు కనబడి వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్, వీళ్ళు పనికిరాని వాళ్ళే. వాళ్ళ పట్ల నీ బాధ్యత ఏంటి? దేవునికి దుఃఖం ఉంది, మరి నీకేముంది? వారి విషయంలో దేవునికి దుఃఖం ఉంది, నీకేముంది అని అడుగుతున్నాను నేను ఈ రాత్రి. యేసయ్య మనసు నీకు కొంచెమైనా తెలిస్తే, ప్రారంభంలో నేను చెప్పాను కదా, ఫినెహాస్ గురించి ఏమన్నాడు దేవుడు? నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు అన్నాడే. దేవుడు దేనికి దుఃఖపడతాడో దానికి నువ్వు దుఃఖపడగలిగితే, దేవుడు దేనికి వేదన చెందుతాడో దానికి నువ్వు వేదన చెందగలిగితే, దేవుని మనస్సు మనకు కొంత అర్థమైనట్టు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నాను, భక్తి చేయటం అంటే ఏవో కొన్ని అలవాట్లు మానుకొని ప్రభువుని వెంబడించడం కాదు. ప్రభువు మనసెరిగి ఆ విధంగా నడుచుకోవటం, ఆయన చిత్తం. యేసుక్రీస్తు ప్రభు నేను భక్తి చేస్తున్నాను అన్నాడేంటి? మాటికి ఆయన ఏమంటున్నాడు? నేను నా తండ్రి చిత్తమునే జరిగిస్తున్నాను. అదే భక్తి, అదే భక్తి యేసుక్రీస్తు ప్రభు చేసిన భక్తి.
ఆయన తండ్రి చిత్తమే చేశాడు. ఆ చిత్తంలోనే పాపం చేయకుండా ఉండగలిగాడు. ఆ చిత్తంలోనే స్వార్థం లేకుండా ఉండగలిగాడు. ఆ చిత్తాన్నే ఆయన అనుసరించి నడిచాడు. ఇశ్రాయేలీలకి ఒక మాట చెప్తూ నేను ముగించే ముందు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ వాళ్ళకు ఒక మాట చెప్పాడు దేవుడు. ఏం మాట చెప్పాడు అంటే, మీరు ఒక రోజున ఏర్పాటు చేసుకోండి, ఒక దినాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ దినాన్న మీరేం చేయాలి అని అంటే ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ దినాన్న మీరందరూ ఏడవండి అన్నాడు. మీరందరూ ఏం చేయాలి? ఆ రోజు ఏడవటానికి మీరు ఒక దినాన్ని ఏర్పాటు చేసుకోండి అన్నాడు దేవుడు. పండుగ దినాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. పండుగ దినాలతో పాటు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? మీరు ఒక దినాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దినాన్న మీరు ఏడవాలి అని అన్నాడు. వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. పండగ దినం చూసాం, అమావాస్య దినం చూసాం, విశ్రాంతి దినం చూసాం. ఇన్ని దినాలు బాగానే ఉన్నాయి, కానీ సరదాగా ఉన్నాయి. 7 పండుగలు ఉన్నాయి సంవత్సరం వచ్చేసరికి వాళ్ళకి. అంటే 2 నెలలకు ఒక పండుగ అనుకోండి, 2 నెలలకు ఒక పండుగ. ఎప్పుడు పండగే భలే ఉంది. కానీ మధ్యలో ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి? ఏడవటం కోసం. ఏడవటం ఏర్పాటు చేశాడు. సరే, అందరికి ఏడుపు వచ్చిందా? మరి అందరికి ఏడుపు రాదు కానీ ఆయన చనిపోయిన ఇంట్లోనే అందరు ఏడవరు కదా. చనిపోయిన ఇంట్లోనే అందరు ఏడవరు. ఆ తల్లికి పుట్టిన 5గురు ఉంటే 5గురిలో ఎంతమంది ఏడవరు? 3 ఏడవరు, 2 ఏడుస్తారు. మిత్రులారా, ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం. తీయండి బైబిల్, లేవీకాండం 23వ అధ్యాయం 29. మీ బైబిల్లో చూసుకోండి మీరు ఈ మాట. ఆ రోజు ఏడ్చే దినాన్ని ఏర్పాటు చేశాడు కదా. ఆ రోజు తనను తాను దుఃఖపరచుకోనని, ఒకవేళ ఎవడని ఏడవలేదనుకో, వాడు తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడతాడు అని చెప్పాడు. ఎవడైతే ఏడవడో ఆ రోజు, ఎవడైతే ఏడవని వాడిని ఏం చేయమంటున్నాడు? తన ప్రజల్లోంచి కొట్టేయి అంటున్నాడు. అంటే ఏడ్చే రోజు ఒకటి ఏర్పాటు చేయటమే కాకుండా, ఎవడైతే ఏడవడో ఆ వ్యక్తి ఈ రోజు నుంచి నా బిడ్డ కాడు అని చెప్తున్నాడు ఆయన. నా ప్రజల్లో ఉండటానికి అతడికి అర్హత లేదు అని అన్నాడు. మిత్రులారా, మన సంఘం గురించి ఎప్పుడన్నా ఏడ్చారా? మన సంఘక్షేమం గురించి ఎప్పుడన్నా కన్నీరు కార్చారా? సంఘ అవసరాతల గురించి కన్నీరు కార్చారా? సంఘంలో రక్షణ లేని వారి గురించి కన్నీరు కార్చారా? సంఘంలో ఇంకా మందిరానికి వస్తూ పాపం చేసే వారి గురించి కన్నీరు కార్చారా? వీడేంటారు నా పక్కన వచ్చి కూర్చున్నాడు అనుకున్నారా ఎప్పుడైనా? చేదరించుకోము అలాంటి వ్యక్తుల్ని, అసహించుకోము. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు. కానీ వారి కోసం ఎప్పుడైనా కన్నీరు కార్చామా? ఎన్ని విషయాల కోసం మనం దేవుని మందిరంలో కన్నీరు కార్చవలసిన అవసరం ఉంది అంటుంది దేవుని వాక్యం. దుఃఖపరుచుకొనని వాడు ప్రజలలో నుండి ఏం చేయబడతాడు? కొట్టివేయబడతాడు. ఎవరైతే ఏడవరో వాళ్ళు దేవుని బిడ్డ కాదు అని అన్నాడు. అంటే భారం లేనివాడు, దేవుని మనస్సు ఎరగనివాడు దేవుని బిడ్డ ఎలా అవుతాడు అని చెప్పాడు. దేవుని బిడ్డ ఎలా అవుతాడు అని మాట్లాడాడు. ప్రియమైన స్నేహితులారా, రోదన విద్యను నేర్పండి. ఇప్పుడు ఏడవట్లేదు కదా వీళ్ళు, రోదన విద్యను నేర్పండి అన్నాడు కదా ఇర్మియా గ్రంథంలో. మీ స్త్రీలను పిలవండి, రోదన విద్యను నేర్పండి, ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంటే రేపుడుకు వెటకారం ఆడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఎట్టాగ మీరు ఏడవట్లేదు, నిజంగా మీరు ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది, అప్పుడు కావాలి కదా ప్రాక్టీస్, ఇప్పుడు చేయండి అంటున్నాడు. ఎంత ఎంత కోపం వస్తే ఆ మాట అన్నాడో చూడండి. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడికి ఇంత కోపం ఎలా వచ్చింది వాళ్ళ మీద? ఇంత కోపంగా ఎలా మాట్లాడగలిగాడు ఆయన? ఇక్కడ 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 20వ వచనంలో చదువమ్మా. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. అంగలార్పు విద్య నేర్పండి. రేపు ఎట్టాగు ఏడవాలి కదా, అందుకే ఇప్పుడే నేర్పండి అంటున్నాడు. ఎందుకు? నిశ్చింతగా యెరూషలేములో నిశ్చింతగా ఉన్న ప్రజలారా, ఒకరోజు ఏడుస్తారు మీరు.
ఈ రోజంతా బాగుంది అని హ్యాపీగా ఉన్నారు, మీ పాపంలో మీరు మునిగిపోయారు, కాబట్టి ఒకరోజు మీరు ఖచ్చితంగా ఏడుస్తారు, ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి అన్న. దేవుడు వాళ్ళని వెటకారమాడుతున్నాడు. ఆ సందర్భంలో వెటకారమాడుతున్నాడు దేవుడు. నేర్చుకోండి, బాగా నేర్చుకోండి ఇప్పుడే అంటున్నాడు. అదొక విద్యలాగా ప్రాక్టీస్ అవ్వండి, నేర్చుకోండి, ట్రైనింగ్ అవ్వండి. ఏడవటానికి మీకు ఒకరోజు ఏడిపే మిగులుతుంది అన్నాడు. కారణం వాళ్ళలో మార్పు లేని స్థితిని గురించి. కనుక మిత్రులారా, మనం చేయవలసింది ఏంటి, మన బాధ్యత ఏంటి, ఎంత కన్నీరు కార్చాలి, మన దేశ స్థితిని గురించి. నిన్నటి దినం ఇండియాలో భారతదేశం తరపున క్రికెట్ టీంలో మహిళా క్రికెట్ జమీమా అనే అమ్మాయి ఆడిందంట. ఆమె 127 పరుగులు తీసింది. 134 బంతులకి 127 పరుగులు తీసింది. ఆమె ఎక్స్ట్రా ప్లేయర్. వాస్తవంగా బౌలర్ ఎక్స్ట్రా ఉండాలని పెట్టుకున్నారు ఆ అమ్మాయిని. కాకపోతే ఆమె ఆల్రౌండర్. 3వ వికెట్ పోయినప్పుడు ఈ అమ్మాయిని పెట్టారు అందులో. చివరి వరకు అందరు అవుట్ అవుతున్న చివరి వరకు ఉండి లాస్ట్ వరకు ఓపికగా ఆడింది. 127 పరుగులు తీసింది. చివరికి ఆస్ట్రేలియాని ఓడించారు. అంతా అయిపోయిన తర్వాత ఆమె మాట్లాడింది. ఏం మాట్లాడింది? సెంచరీ అయిన తర్వాత ధోని వీళ్ళందరూ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఏం చేస్తారు? బ్యాట్ ఇసిరేసి, గ్లౌజులు తీసేసి, హెల్మెట్ తీసేసి ఏం చేస్తారు? డ్యాన్స్లు వేస్తారు, చేతులు చూపెడతారు, ఏదేదో చేస్తారు. ఆమె ఏం కంగారు పడలేదు. ఫస్ట్ గెలవాలి, గెలుపు మీద దృష్టి పెట్టుకుంది. గెలిచిన తర్వాత ఈమె వల్ల ఇండియా టీం గెలిచింది. గెలిచిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, నేను ఇలా ఆడడానికి సమర్థురాలిని కాదు, కొన్ని నెలలుగా నేను చాలా ఒత్తిడికి లోనవుతూ వచ్చాను, ఆడే అంతసేపు కూడా నేను చాలా ఒత్తిడి ఫీల్ అయ్యాను, ఏడుస్తూనే నేను ఆడుతూ వచ్చాను, నాకు ఆ శక్తి లేదు, సామర్థ్యం లేదు, నేను ఇలా అవటానికి కారణం జీసస్ అని చెప్పింది ఆమె. ఒకటే మాట, ఆమె చేసిన తప్పు. యేసుక్రీస్తు ప్రభువు వల్ల నేను ఇలా చేశాను. బైబిల్లో 2 సందర్భాలు కోట్ చేసింది ఆమె. ఒకటి, నువ్వు నిలుచుండు చూడు, నేను నీ పక్షాన్ని నిలబడతాను అని నిర్గమకాండం 14:13 సందర్భాన్ని ఒకటి. మరో సందర్భం కీర్తనలోది, రాత్రి దుఃఖముండెను, ఉదయాన్నే నోటి నిండా నవ్వుండెను అనే మాట. ఈ 2 ఇంకా నేను ఏడుస్తూనే ఉన్నాను, కానీ దేవుని వాక్యం ఇలా ఉంది అని చెప్తూ 2 వాక్యాలు చెప్పింది. సందర్భం, నేను అసలు యోగ్యురాలనే కాదు, నా శక్తి సామర్థ్యం భారీ షాట్లు కొట్టేంత కూడా శక్తి నాకు లేదు, కానీ దేవుడు నన్ను ఇలా చేశాడు అని చెప్పింది. ఎంత ట్రోల్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఆమెని? ఆమె అంట అక్కడికి పోయి అంట మత మార్పిడి చేసిందంట. ఎవడు మారాడు ఈ లోపే? మత మార్పిడి చేసింది. ఇలాంటి వాళ్ళు బ్యాన్ చేయాలి. అసలు ఆమె లేకపోతే గెలిచేదే కాదు, టీం గెలిచేదే కాదు. ఆమె తన నమ్మకాన్ని ప్రకటించుకుంది, ఆమె తన నమ్మకాన్ని చెప్పుకుంది. నా దేవుడు నన్ను ఇలా చేశాడు, నేను ఇలా ఉంటాను, నా సమర్థత, నా ట్రైనింగు, మా మమ్మీ డాడీలు ప్రోత్సాహం అని చెప్పలేదు ఆమె. ఒకటే, ఆ ఒక్కటేంటి? యేసుక్రీస్తు ప్రభు అని చెప్పింది. అది ప్రపంచానికి నచ్చలేదు. మిత్రులారా, ఈ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, సమాజానికి ఏది నచ్చుతుందో అనేది పక్కన పెట్టేస్తే, ప్రభువుని ఏ దృష్టితో నువ్వు చూస్తున్నావు అనేది ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు ఎదురు చూస్తున్నాడు, ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు ఆయన్ని, నువ్వే దృష్టితో ఆహ్వానిస్తున్నావు ఆయన్ని. ముఖ్యంగా మనకు పెద్ద బోధలు అక్కర్లేదు, పెద్ద ప్రసంగాలు అక్కర్లేదు, పెద్ద మందిరాలు కూడా అక్కర్లేదు, పెద్ద జనసమూహం కూడా అక్కర్లేదు. ఉన్న కొద్దిమంది దేవుని మనసు ఎరిగిన వాళ్ళు ఉంటే చాలు. ఏమి ఎరగాలి? దేవుని మనసు ఎరిగిన వాళ్ళు ఉంటే చాలు. ఆయన మనసు ఎరిగి ఆయన పాదాల చెంత మోకరించగలిగితే ఆయన ఎంత సంతోషిస్తాడో, రెండవది ఆయన చిత్తం ఎంతగా నెరవేర్చబడుతుందో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ ప్రశ్నతో మనం తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఉన్న అవసరాలు ఏంటి? మనం కొన్ని ప్రస్తావనలు చేసుకున్నాం ఇప్పుడు. దేవునికి ఉన్న అక్కరలేంటి? దేవుని